భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి, తీసుకొచ్చి ఇది చేయాలి బిడ్డ అది చేయాలి బిడ్డ అంటే నాకు తెలిసి నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీ లేదు. ఎప్పుడు నో అనేది ఇప్పటిదాకా మాట్లాడలేదు, నో అనేది మాట్లాడలేదు. కొంత ఆలస్యం అవుతుండొచ్చు, ఓ నెల 2 నెలలు, కానీ ఎక్కడ కూడా నో అనడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిండ్రో, నిర్మాణం చేసుకున్నారో, దానికి మా పరంగా కూడా దానికి ఏం కావాలో ఇప్పటికి మా పరంగా మీకు తప్పకుండా సమకూర్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ తప్పకుండా అమలు చేస్తుంది. మాకున్న ఆస్తి ఏంటంటే, మాకున్నటువంటి ఆస్తి ఏంటంటే నమ్మకం, విశ్వాసం. అవసరమైతే పదవినైనా పక్క పెడతాం, కానీ మా క్యారెక్టర్ మాత్రం పోగొట్టుకునే ప్రయత్నం చేయం. అందుకని చాలాసార్లు చెప్పిన మీకు, ఇది కలియుగం అని మాట్లాడతాం మనం. కలియుగం అయ్యింది, ఇదంతా మాట మీద నిలబడటం లేరు, అంత మాట తప్పటంలో ఉన్నారు. ఇవాళ ఈ పార్టీ ఉంటాడు, రేపు ఆ పార్టీ పోతాడు, ఇవన్నీ మాట్లాడుతారు కదా. కానీ ఇంకా ఎక్కడో కాడ కమిట్మెంట్తో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. రాజకీయాలు అందరూ ఒకే రకంగా ఉంటే వ్యవస్థ నడవదు, గుర్తుపెట్టుకోండి. అంత మనం అంటూ ఉంటాం, ఆఫీసులను కూడా కరప్ట్ అయిపోయినాయి, ఈ రాజకీయ నాయకులంతా ఇట్లా అయిపోయినారు అట్లా అయిపోయినారు. అందరూ అయిపోతే భరించలేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో కాడ ఇంకా దీన్ని సవ్యంగా నడిపేటువంటి శక్తులు, వ్యక్తులు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఆ ఉండే దాంట్లో మాలాంటి వాళ్ళని కూడా ఒకటి ఉంటే మంచిగా ఉండని కోరుకుంటున్నాను. నన్ను చాలామంది అంటారు, నువ్వెట్లా వచ్చినవా అని అంటున్నాను. ఇక నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినావు అంటారు. నేను రాలే, నన్ను ఎల్లగొట్టిండు ఆయన. నేను టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయలే. నువ్వు పనికిరావు పో నా కొడుకు అని చెప్పి నన్ను ఎల్లగొట్టిండు. ఎల్లగొడితే పనికొచ్చిన వాళ్ళు తీసుకున్నారు, పనికొస్తారని చెప్పి తీసుకున్నాడు భారతీయ జనతా పార్టీ. కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు, నా సహచరులు వెళ్ళిపోయినారు, నాతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు, 90% వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిపోతావా ఉంటావా అంటే నేను అన్న, ఇక నాకు ఈ వయసులో నాకు అన్నీ చేసిన నేను. ప్రతి మనిషికి కొన్ని మధురక్షణాలు ఉంటవి. ఆ మధురక్షణాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెట్టిన బిల్లు అది పాస్ కావాలని చెప్పి నేను కన్విన్స్ చేస్తున్నప్పుడు ఒక 3.5 గంటల ఉపన్యాసం ఉంటుంది నాది అసెంబ్లీలో, 3.5 hours ఉంటుంది. నేను మాట్లాడిన తర్వాత ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, మీకు బాగా పాచ్యం కాబట్టి చెప్తున్నాను, అందరూ వచ్చి ఒకటే మాట్లాడారు, ఇక నువ్వు 3 గంటల పాటు మమ్మల్ని మాట్లాడించినావు, ఇక మేము సపోర్ట్ చేయకపోతే మేము మనుషులం కాదని చెప్పి సంపూర్ణంగా సపోర్ట్ చేశాను. ఆ సంపూర్ణంగా సపోర్ట్ చేసినప్పుడు నేను పొందిన అనుభూతి నా జీవితంలో మధురక్షణం అని చెప్పి నేను ఎప్పుడు చెప్పుకుంటాను. ఈ ప్రాంతం, ఈ ప్రజల సైకాలజీ, దానికి సంబంధించిన బాధలు గాథలని ఆవిష్కరి. అందుకని మనిషి ఎప్పుడు కూడా ఎంత గొప్ప పదవి వస్తే సంతోషపడతామని కాదు, ఏ పదవి ఉన్నప్పుడు నీకు మధురక్షణ అంటే ఒక పదవి ఉన్నప్పుడు నా మధుర. టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నేను పొందిన అనుభూతే ఇవాళ చిరస్థాయిగా నా జీవితం అంతా ఉంటుంది తప్ప ఇంకా ఏ పదవిలో ఉంటే అంత మధురక్షణాలు ఉండవు. ఆర్థిక మంత్రి చేసినాం, ఏముంటుంది ఆర్థిక మంత్రి చేస్తే అయిపోయాయి. ఆరోగ్య మంత్రి కష్టకాలంలో చేసినాం. నిజంగా అందరికేమో బాధ అయితే నాకు ఆ సర్వీస్ చేసే భాగ్యం కలిగి మళ్ళొకసారి నా కమిట్మెంట్ ప్రపంచానికి తెలిసిందనేటువంటి సంతోషం నాకు ఉండదు. అంటే మనిషి అంటోడు ఆపద వచ్చినప్పుడు, అవసరం పడ్డప్పుడు, క్రిటికల్ సందర్భం వచ్చినప్పుడు వాడి పని విధానం ఎట్లుంటుంది, వాడి రియాక్షన్ ఎట్లుంటుంది, వాడి చర్య ఎట్లుంటుంది చాలా ఇంపార్టెంట్. అది కూడా తెలిసిపోయాయి. కాబట్టి ఇవన్నీ అన్నీ అనుభవించి ఉన్నవాళ్ళం కాబట్టి అన్ని రకాల 24 ఏళ్ళు నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు ఇట్లా కదలాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక మాకు సరే ఏమొస్తుంది, నేను ఒక కమిట్మెంట్తో ఉన్నా. తప్పకుండా ఇవాళ ఇది కాదు, రేపు ఈ మల్కాగిరిలో ఒక 2 విషయాలు కోల్పోయింది మల్కాగిరి. అంటే ప్రజాప్రతినిధులు కేవలం కార్పొరేటర్లు మాత్రమే కాదు, కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే, ఎంపీలు కూడా ప్రజాప్రతినిధులు అనే విషయం మనం మర్చిపోతున్నాం. కార్పొరేటర్ కన్నా గదే ఓటేస్తావు, ఎమ్మెల్యేకు గదే ఓటేస్తావు, ఎంపీ కూడా అదే ఓటేస్తావు. ఎంపీ అనగానే నాకు పెద్ద పరిధి కాబట్టి ఇక నేను ఎక్కడనో దొరకకుండా ఉంటా, 5 ఏళ్ళకి ఒకసారి వస్తా, నేను ఎదగడానికి ఒక మెట్టులాగా ఉపయోగపడేటువంటి మల్కాగిరి అనేటువంటి భావన తప్పు. నేనైతే తప్పకుండా మామూలు చెప్పిన, మీరు ఎట్లా తిరుగుతారో నేను కూడా గట్టే తిరుగుతాను, మీరు ఎట్లా తిరుగుతారో నేను కూడా గట్టే తిరుగుతాను. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే ప్రజలతో సంబంధాలు పెంచుకోవడం, ప్రజల ఆశీర్వాదం పొందడం నా సబ్జెక్ట్. కాబట్టి డెఫినెట్గా మీరు ఏ నమ్మకంతో
ఏ నమ్మకంతో అయితే నా మీద ఈ విశ్వాసం బాధ్యత ఉంచిందో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం తప్పకుండా చేస్తా. ఇంతకుముందు కుర్మారావు ఒక మాట అన్నారు. ఇలా మా ఎంపీ జనరల్ అనుకుంటాం మనం, ఒక గొప్ప కొడుకు కుటుంబాలు ఉంటే పొంగిపోతాడు తల్లి పొంగిపోతుంది. గట్లనే ఒక మంచి ప్రజాప్రతినిధి ఉంటే చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. లేకపోతే మంచివాడు కాకపోతే ఆయన పేరు తీర్తి అంటాడు, తిడతారు, ఇంకా ఉల్టా తిడతారు. కాబట్టి ఉన్నంతలో తప్పకుండా మీ ఆలోచనని మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా. దీనికి ఏ సాయం అయితే అందిస్తా, సాయం కాదు సపోర్ట్, నా సపోర్ట్ ఏదైతే ఇస్తా అని చెప్పినో బోలెడంత అన్ని మార్గాలు ఉంటాయి. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పనులు అవి ఉంటాయి, ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, ఏదో మార్గం ఉంటుంది. తప్పకుండా అవన్నీ చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ నేను మళ్ళీ తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తా. 2 విషయాలు నాకు కొన్ని ఒక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే కూడా ఒకవేళ ప్రజలది ఏదైనా కష్టం ఉన్నప్పుడు నిజంగా అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రస్తావించే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు బాధ అనిపించేది అది మాట్లాడకూడదు, కానీ మనిషికి మన కాళ్ళకు మన బాడీ బరువు కావద్దు, మన ప్రజలు మన ప్రభుత్వానికి భారం కావద్దు. వాస్తవం అనుకోవద్దు, భారం అనుకోవద్దు కారు. ఇవాళ పీజీలు చదివిన వాళ్ళు, పిహెచ్డీ చదివిన వాళ్ళు, ఒకప్పుడు ఆ సూర్యారావు గారి పీరియడ్నేమో చదువుకుంటే చాలు సబ్ ఇన్స్పెక్టర్ పదవి, చదువుకుంటే చాలు టీచర్ పదవి వచ్చింది. ఇవాళ పిహెచ్డీలు చేసినప్పటికి కూడా ఒక నౌకరు లేదు. మీకు తెలిసి అలా 560 600 పదవులు పోస్టులు ఉంటే ఒక 2 లక్షల మందో 3 లక్షల మందో రాసే పరిస్థితి వచ్చింది. గంత కాంపిటీషన్ ఉండేది. అందువల్ల పిహెచ్డీ చేసినా పీజీలు చేసినా ఎంత గొప్పగా చదువుకున్నా కూడా ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా కాదు, అవుట్ సోర్స్ ఉద్యోగం 12,000 రూపాయలు. ఈ 12,000 రూపాయల నౌకరిగాడు మీకు తెలుసు ఎన్నటికీ వాళ్ళకు ఒక పెన్షన్ రాదు, ఎన్నటికీ వాళ్ళ జీతభత్యాలు పెద్ద పెరగవు. ఆ జీతంతో ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, ఒక పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ మీద సర్వీస్ ట్యాక్స్ పెరగడం 18% వేయబడుతున్నది. ఈ 12,000 రూపాయల జీతంలో ఈ మధ్యలో ఒక ఏజెన్సీ వచ్చి ఆ ఏజెన్సీ కూడా ఒక 650 రూపాయలు 700 రూపాయలు గుంజుకోపోతాడు. అట్లనే ఈ సర్వీస్ ట్యాక్స్ పెరగడం 18%, 12,000లో 18% దానికి పోతాయి. ఆ పిఎఫ్ సార్ మదర్ కార్డు చేసుకుంటాడు, అది దాన్ని కట్టాడు వాడు. మనకు హెల్త్ కార్డు ఉండదు, మనకు ఇన్సూరెన్స్ ఉండదు. అంటే 12,000 రూపాయల జీతం తీసుకునేటువంటి ఇంకా సఫాయి కార్మికుడి దగ్గర 12,000 రూపాయల జీతం తీసుకునే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఇవాళ అన్నీ కట్ చేస్తే 9,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు ఇల్లుకే కిరాయి అయిపోతుంది, ఇల్లు చక్కగా లేకపోతే. అంటే ఆ 9,000 రూపాయలు కూడా 3 నెలలకోసారి 4 నెలలకోసారి వాళ్ళ దయాదాక్షిణ మీద వస్తుంది తప్ప రెగ్యులర్గా వచ్చే పరిస్థితి లేదు. ఈ ఇష్యూ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంటాను, తప్పకుండా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను దీని మీద. ఈ సర్వీస్ ట్యాక్స్ నేను ఆనాడు జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్గా ఉండి నాకు అప్పుడు ఇవి కూడా సర్వీస్ ట్యాక్స్ కింద వస్తాయని చెప్పి అనుకోలే, కానీ